కార్తిక్ గారు ఓకే, ఈ విషయంపై మనం ఒకసారి మన పల్నాటి వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్దాం. పల్నాటి వెంకటరెడ్డి గారు చాలా క్లియర్గా కల్వకుంట్ల తారక రామారావు గారు చాలా క్లియర్గా అంటున్నారు, ఎప్పుడైనా విచారణకు సిద్ధమే అని చెప్తున్నారు. లాయర్లతో సహా నేను వస్తానని చెప్తున్నారు. అయితే గతంలో ఏదైతే ఈ కేర్ రేస్ ఎప్పుడైతే నిర్వహించానో ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో ఏసీ ఎన్ఎక్స్టీ ద్వారా గ్రీన్ కో ఒప్పందం వాళ్ళు తప్పుకున్నారు కాబట్టే నేను అప్పుడు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దాని ద్వారా నేను మన రాష్ట్రానికి సంబంధించిన ఒక మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేసిన భాగంగా నేను ప్రయత్నం చేశాను. యాజ్ ఎ మినిస్టర్ ఐ హ్యావ్ డన్ మై వర్క్. ఎట్ ద సేమ్ టైం వై దే ఆర్ ఎలిగేటింగ్ ఆన్ మీ అని చెప్తున్నారు. నన్ను అనవసరంగా ఈ విషయంలో చేస్తున్నారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? దీని వెనుక యాక్చువల్లీ ఏదైతే గ్రీన్ కో కంపెనీ ఉన్నదో తనకు తాను వెనక్కి వెళ్ళడానికి కారణాలు ఏమనుకుంటున్నారు మీరు వెంకటరెడ్డి గారు? అందరికీ నమస్కారం సార్, ప్లీజ్ గో హెడ్. ఏదైతే ఈ ఫార్ములా రైస్ కేసు ఏదైతే విచారణ జరుగుతూ ఉందో అంతా కూడా ఇప్పుడు కారును ఢీకొన్న ఫార్ములా రైస్ కారు ఏమైతుంది ఇప్పుడు ఇక్కడ అంటే ఏదైతే అమౌంట్ హెచ్ఎండి నుంచి వెళ్ళిందో 54.88 కోట్ల రూపాయలు ఏవైతే ట్రాన్స్ఫర్ అయినాయో హెచ్ఎండిఏ బ్యాంక్ అకౌంట్ నుండి, అది ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, క్యాబినెట్ అనుమతి లేకుండా, ఆర్బీఐ పర్మిషన్ అప్లై చేయకుండా, ఎందుకంటే అదంతా కూడా డాలర్స్ లో ట్రాన్స్ఫర్ చేసారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి, అప్లై చేసుకోవాలి, ఈ కరెన్సీ మనం ఇక్కడ పంపిస్తున్నాం అని చెప్పేసి. కానీ ఏది లేకుండా అది చేయటం అనేది అది డెఫినెట్ గా లీగాలిటీ కిందికి వస్తుంది కాబట్టి, అది ఇలీగల్ గా ఉంటుంది కాబట్టి వాటి మీద కేసులు డెఫినెట్ గా దర్యాప్తు చేయాల్సిందే. సో ఎప్పటి నుంచో ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా ఎప్పటి నుంచో అడుగుతా ఉంది, ఫార్ములా రేస్ కింద ఎవిడెన్స్ ఉన్నా కూడా ఇప్పటి వరకు కాలయాపన ఎందుకు చేస్తా ఉన్నారు? ఎప్పుడో జాన్ నుంచి దగ్గరకు 5 నెలలు మళ్ళా గ్యాప్, సెకండ్ టైం మళ్ళీ పిలిచారు. ఎప్పటి నుంచో మేము అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది, కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఇన్ని రోజులు కాలయాపన ఎందుకు చేస్తా ఉన్నారు? దాంట్లో ఏం జరుగుతా ఉంది ఏంటనేది కూడా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. సో ఇప్పుడు కేటీఆర్ గారు కూడా దీన్ని ఏం చేస్తున్నారు అంటే తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. భయపడాల్సిన అవసరం ఏముందని చెప్తా ఉన్నారు. ఆయనే డైరెక్ట్ గా ఆయన చెప్పిండు, నేను చెప్తేనే హెచ్ఎండి అఫీషియల్స్ ట్రాన్స్ఫర్ చేశారు అమౌంట్ ని అని చెప్పేసి బ్యాంకు. ఈవెన్ దానకిషోర్ గారు కూడా, అప్పుడున్న కమిషనర్ గారు, ఆయన కూడా కంప్లైంట్ చేశారు. ఇవన్నీ కూడా ఎవిడెన్స్ అంతా కూడా ఉన్నాక ఇంకా భయపడాల్సిన అవసరం ఏముందని చెప్పి ఆలోచన. అంటే ఏమైనా మాట్లాడుకొని ఇన్ని రోజుల నుంచి గ్యాప్ టైం తీసుకున్నారా అనేది ఆలోచన. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ డెఫినెట్ గా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి తీయాలి. ఇక్కడ నుంచి పోయిన అమౌంట్ ఏదైతుందో లండన్ బేస్డ్ కంపెనీ కానీ లండన్ బేస్డ్ బ్యాంక్ అకౌంట్ కి పోయిందో అక్కడ నుండి ఇంకా వేరే వాళ్ళకి ఏమైనా పోయిందా, ఇది ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఆ అకౌంట్ నుంచి మళ్ళీ వేరే అకౌంట్లోకి ఏమైనా ట్రాన్స్ఫర్ అయిందా, అది కూడా ఏమైనా ఇండియాకి వచ్చిందా వేరే అకౌంట్ లోకి, దాన్ని కూడా బయటికి తీయాల్సిన బాధ్యత ఇప్పుడు ఏసీబీ అఫీషియల్స్ విచారణ చేస్తా ఉన్నారు కాబట్టి అది కూడా బయటకు. ఎందుకంటే ఒకవేళ నిజంగానే బయటకు వస్తే మాత్రం ఈడీ కేసు కూడా ఇన్వాల్వ్ ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీని మీద 2 ఏసీబీ కేసు ఉంటది, ఈడీ కేసు ఉంటది, తర్వాత ఇష్యూస్ కొంచెం ఇంకా బలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా ఎవరికైనా అమౌంట్ వచ్చిందనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. సో ఎంత ఏంటంటే టైం అంతా వేస్ట్ చేస్తా ఉన్నారు. ఇది 54.88 కోట్లే కానీ లక్షల కోట్లు అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి గారు పదే చెప్పారు. అవి కూడా పట్టుకొని వాటిని కూడా బయటకు తీస్తే ఈ జనాల సొమ్మంతా మళ్ళా బయటకు వచ్చి మళ్ళా మన పబ్లిక్ లోకి వచ్చి మనం దాన్ని ఒక రకంగా సంక్షేమ పథకాలకు డెవలప్మెంట్ కు వాడుకున్న పరిస్థితి ఉంటది. కానీ వాటిని కూడా పట్టించుకునే పరిస్థితి నాకు కనపడతలేదు. ఏ కేసు చేసినా, ఏ కమిషన్ వేసినా కూడా, ఈవెన్ కాలేజ్ వేసినా, మిగతా చేసినా కూడా ఎంత ఏంటంటే టైం పాస్ కమిషన్ లాగా కనపడుతున్నాయి తప్పితే సీరియస్నెస్ కనపడట్లేదు. అక్కడ సీరియస్ కనపడట్లేదు. వాటిని బయటకు తీసుకొచ్చే మరి బాధ్యతగా తీసుకోవట్లేదు. లక్షల కోట్లు మరి ఖర్చులు పెట్టి మనం చూస్తున్నాం. జమీల్ గారు మన కాళేశ్వరం గురించి ఏమంటారంటే అవినీతి జరగలేదు అని చెప్పారు. అవినీతి ఎక్కడ జరుగుతుందో కనపడతా ఉంది. మననే ఈ దొరికిండు, అంతమంది ఈసీ దొరికిండు, అంతమంది 500 కోట్లు 600 కోట్లు ఆయన దగ్గర దొరికినాయి. దొరికిన ఆయన దగ్గర 300 కోట్ల రూపాయలు దొరికినాయి. ఎక్కడ వచ్చినాయండి గారిని? ఏం సంపాదిస్తే ఏ బిజినెస్ చేస్తే వీళ్ళకి డబ్బులు వచ్చినాయి? 100 కోట్ల రూపాయలు. దీని వెనకాల కూడా 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు.
వేల కోట్లు సంపాదించిన ఉన్నారు, వాళ్ళని కూడా బయటికి తీసుకురావాలి. అది ఎక్కడెక్కడ జరిగింది, ఏం జరిగింది అనేది అవి కూడా బయటికి రావాలి. అది వస్తేనే తెలంగాణ ప్రజలు కూడా సంతోషపడతారు. ఎందుకంటే ఈ డబ్బంతా కూడా, ఆ డబ్బంతా కూడా మనది, కష్టపడ్డ సంపాదించిన డబ్బంతా కూడా రేపొద్దున మన నెత్తినే పెడతారు. ఇవన్నీ కూడా టోటల్ గా దాన్ని తీసుకురావాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలి. అవి అట్లా తీసుకొస్తారని చెప్తేనే కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసారు. మొన్న కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసారు. దాంతో పాటుగా ఏది 6 గ్యారెంటీలు కానీ మిగతా అంశాలు అవి వాటితో మభ్య పెట్టే కాంగ్రెస్ పార్టీ ఓటు వేసారు. ఇప్పుడు క్లియర్ గా ఏంటంటే ఈ రెండు పార్టీల మధ్యన ఏదైతే ఒప్పందాలు ఉన్నాయా, చీకటి ఒప్పందాలా, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎవిడెన్స్ ఉన్నా కూడా దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, ఇవన్నీ కూడా బయటకు తీసుకురావాలి. కాలయాపన చేసుకుంటూ పోవద్దు. ఇంకో 3 years ఉంది. 3 years లో ఇవన్నీ కంప్లీట్ అవుతాయా లేదనేది కూడా క్వశ్చన్ మార్క్ చెప్పాలి. ఇదే విషయంపై ఒకసారి మనం